అందరికీ నమస్కారం. చిమ్మపుడి మీడియా వారి సమర్పణ పెళ్లి ముచ్చట్లు పార్ట్ 1. సేకరణ శ్రీ చిమ్మపుడి శ్రీరామూర్తి గారు. కథనం తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వ్యాఖ్యాత వింధ్యా విన్స్, మెల్బర్న్ నగరం, ఆస్ట్రేలియా ఖండం నుంచి. మనం తరచుగా బంధువులు, మిత్రుల పెళ్లిళ్లకు వెళ్తూ ఉంటాం. వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ కలిసిన వాళ్లను పలకరిస్తాం. వధూవరులకు ఇద్దామనుకున్న కానుకలిచ్చేసి, అక్షింతలు వేసేసి, కెమెరాలకు పోజులిచ్చేసి, డైనింగ్ హాల్లోకి దూరి ప్లేట్లు పట్టుకొని సుష్టుగా తినేసి అమ్మయ్యా ఓ పనైపోయింది అనుకుంటాం. నిజం ఇంతే కదండి. పెళ్ళి అంటే ఏంటి? అందులో జరిగే వివిధ రకాలైన తంతులేంటి? పురోహితుడు అంటే మన పంతులు గారు చదివే మంత్రాలేంటి? వాటి అర్థాలేంటి? వివాహాల్లో వధూవరుల చేత చెప్పించే మంత్రాల అర్థమేంటి? వధూవరులు ఒకరికొకరు చేసే ప్రమాణాలేంటి? మొదలైన అరుదైన విశేషాలను ఈ పెళ్లి ముచ్చట్లలో తెలుసుకుందాం. పెండ్లి ఒక వేడుకే అయినా, మహోత్సవమే అయినా మన మహర్షుల దృష్టిలో అది ఒక సంస్కారం. మనిషిలోని చెడుగుణాలను తొలగించి మంచి మార్గాన నడిపించే ఒక మంచి సంస్కరణ. అది మానవ జీవన కాలంలో వచ్చే 13వ సంస్కరణం. ఈ షోడశ సంస్కారాల వల్ల ఈ జన్మలో ఏర్పడిన చెడు సంస్కారాలేగాక పూర్వజన్మలలో ఏర్పడిన చెడు సంస్కారాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. సంస్కారో హి గుణాంతరాధానముచ్యతే. సంస్కారాలు నిశ్చయంగా చెడు గుణాలను తొలగించి వాటి స్థానంలో మంచి గుణాలను ఆధానం చేస్తాయని, తీసుకువస్తాయని ప్రఖ్యాత ఆయుర్వేదాచార్యులు చరక మహర్షి అంటారు. కనుక మన కుటుంబంలోనికి వచ్చిన జీవాత్మను మంచి మార్గాన నడిపే మనవంతు ప్రయత్నం మనం చేయాలి. వివాహబంధం జీవితాంత బంధం కావాలంటే వధూవరులిరువురు పెద్దల ఎదుట అగ్నిసాక్షిగా యజ్ఞవేదిక సమక్షంలో కొన్ని ప్రమాణాలు చేయాలి. ఆ ప్రమాణాలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. తప్పులేవైనా జరుగుతూ ఉంటే సవరించుకోవాలి. వివాహాలు దైవ నిర్ణయాలని, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని లోకోక్తులు వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటిలో కొన్నిటినైనా సంస్కరించాలనే సదుద్దేశ్యంతో వేదాల ఆధారంగా మన ఋషులు వివాహ సంస్కారాన్ని రూపొందించారు. గృహ్య సూత్రాలనే గ్రంథాలలో ఆ సంస్కార విధి విధానాలను వివరించారు. గృహస్థాశ్రమ శ్రేష్టత్వం. దయానంద మహర్షి తమ జగత్ప్రసిద్ధ సత్యార్థ ప్రకాశ గ్రంథంలో గృహస్థాశ్రమ శ్రేష్టత్వాన్ని గురించి చక్కగా వివరించారు. మనుస్మృతిలోని పెక్కు శ్లోకాలను ఉదహరిస్తూ స్త్రీ పురుషులు ముందుగా బ్రహ్మచర్యాన్ని పాటించి శరీరాన్ని, బుద్ధిని బలపరుచుకోవాలన్నారు. పూర్ణ యువావస్థను పొందిన తరువాతనే వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలన్నారు. వివాహాలు స్వయంవర పద్ధతిలో జరగాలన్నారు. కానీ అవి సమాన గుణకర్మ స్వభావాలు ఉన్నప్పుడే ఫలవంతమవుతాయన్నారు. 16 సంవత్సరాల కన్నా తక్కువ గల స్త్రీలు, 25 సంవత్సరాల కన్నా తక్కువ గల పురుషులు వివాహం చేసుకోరాదన్నారు. ఏ విధంగా వాయువు ఆధారంతో అన్ని ప్రాణులు జీవిస్తున్నాయో అట్లే అన్ని ఆశ్రమాల వారు, బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో ఉన్నవారు గృహస్థులను ఆశ్రయించి జీవిస్తున్నారు. వాల్మీకి మహర్షియను తమ రామాయణ కావ్యంలో చతుర్నామాశ్రమాణాం చ గార్హస్థ్యం శ్రేష్టముత్తమం అన్నారు. గృహంలో కోడలి స్థానం. ఓ పురుషుడా, పత్నియే గృహమునకు స్వామిని. ఆమెయే నీ కులాభివృద్ధికి ఆధారము. వేదం గృహాన్ని ఒక చిన్న సామ్రాజ్యంగా పోలుస్తూ ఆ గృహ సామ్రాజ్యానికి కోడలు సామ్రాజ్ఞిగా, రాణిగా, స్వామినిగా ఉండాలంటుంది. ఒక రాణి తన రాజ్యంలోని ప్రజలందరినీ యథాయోగ్యంగా పాలించి పోషించాలి, శత్రువుల నుండి రక్షించాలి. అట్లే కోడలు గృహంలోనున్న అత్తమామలను, ఆడుబిడ్డలను, మరుదులను, బంధువులను, సేవకులను చూసుకోవాలి. ఆ గృహ కీర్తిని ఇనుమడింపచేయాలి. సామ్రాజ్ఞి అంటే చక్కగా ప్రకాశింపచేసేదని అర్థం. సామ్రాజ్ఞి పదమును మరొక రకంగా అర్థం చేసుకొని అత్తమామలపై, ఆడుబిడ్డలపై, మరుదులపై పెత్తనం చెలాయించకూడదు. వారిని తల్లివలే ప్రేమిస్తూ, వారి బాగోగులను చూసుకుంటూ, వారి ఉన్నతి కొరకు శ్రమించాలి. తద్వారా ఆమెకు తన కీర్తి, వంశకీర్తి ఇనుమడిస్తాయి. అది ఆదర్శ గృహమవుతుంది. గృహిణి సదా ప్రసన్నతతో, దక్షతతో గృహ కార్యాలను నిర్వహిస్తూ ఉండాలి. ఇంటిలోని వస్తువులను, పదార్థాలను ఉత్తమ విధితో సంస్కరిస్తూ శుద్ధంగా ఉంచాలి. డబ్బును మితంగా వ్యయం చేస్తూ అవసరాన్ని బట్టి ముక్తహస్తంతో వ్యయం చేయాలి. దుబారా చేయకూడదు. ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే వంటలు చేయాలి లేదా చేయించాలి. ఇంటి ఆదాయ వ్యయాల లెక్కలు వ్రాస్తూ అప్పుడప్పుడు పెద్దలకు వినిపించాలి. పనివాండ్రతో యథాయోగ్యంగా పనిచేయిస్తూ అందరికీ ప్రీతిపాత్రురాలు కావాలి.
ఇంటి పనులు ఏవీ చెడిపోకుండా చూసుకోవాలి. అప్పుడు ఆమె నిజమైన గృహ సామ్రాజ్ఞి అవుతుంది. ఆ గృహం ఆదర్శ గృహం అవుతుంది. కనుకనే గృహం నిర్మించినంత మాత్రాన అది గృహం కాదు. అందు యోగ్యురాలైన గృహిణి ఉన్నప్పుడే అది గృహం అవుతుంది. పురుషుడు ఆమె సహకారంతోనే సర్వ పురుషార్థాలను సాధించి సఫల గృహస్థుడు కాగలడు అన్నారు ఋషులు. వేదశాస్త్రాలలో నారీ సత్కారం. వేదం స్త్రీని సౌభాగ్యలక్ష్మిగా కీర్తిస్తుంది. స్త్రీ ప్రథమ దేవతగా, ప్రథమ గురువుగా ఉంటుందంటుంది. నిజంగా స్త్రీయే బ్రహ్మగా, జ్ఞానస్రోతస్సుగా ఉంటుందంటుంది ఋగ్వేదం. స్త్రీలు చతుర్వేదవేత్తలై యజ్ఞాది క్రతువులు చేయిస్తూ ప్రవచనాలతో మానవులకు ధర్మోపదేశం చేయాలంటుంది వేదం. స్త్రీలను సదా ప్రసన్నంగా ఉంచాలని, అందులోనే కుటుంబ సంక్షేమం ఉంటుందని మను మహర్షి అంటారు. స్త్రీ ప్రసన్నంగా ఉంటే కుటుంబమంతా ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది. లేకుంటే కుటుంబమంతా అప్రసన్నంగా దుఃఖితులుగా ఉంటారు. స్త్రీలు శోకించే కులం కానీ ఇల్లు కానీ శీఘ్రంగా నశిస్తుంది. ఆనందంగా ఉత్సాహంగా ఉండే స్త్రీలు గల కులం గృహం వర్ధిల్లుతాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాః క్రియాః. స్త్రీలు పూజించబడే, గౌరవింపబడే చోట దేవతలు విహరిస్తారు. అంటే విద్యా పరోపకారాది సద్గుణాలతో విరాజిల్లే స్త్రీ పురుషులు ఆనందంతో విహరిస్తారు. దానికి భిన్నంగా స్త్రీ సత్కారం లేని చోట దేవతలు తయారు కాకపోగా అచ్చటి ప్రయత్నాలన్నీ నిష్ఫలములవుతాయి.